ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్రనామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ లలిత సహస్రనామము 551 సర్వవ్యాధి ప్రశమని. శ్రీమాత్రే నమః. ఇది 8 అక్షరాల నామంతో కూడుకున్నది. సర్వవ్యాధి ప్రశస్మాన్యన్మః అని నమస్కరించుకోవాలి. సర్వ సకల వ్యాధి ఆది వ్యాధులకు ప్రశమని చక్కగా శమింపచేయున్నది అనగా నివారించుచున్నది. వ్యాధులను ఒక రకంగా బాధలనే చెప్పుకోవాలి. బాధలంటే దేహానికి సంబంధించినవి, వాకుకు సంబంధించినవి, మనసుకు సంబంధించినవి అని 3 రకాలుగా ఉంటాయి. వీటిని స్థూల సూక్ష్మ శరీర బాధలంటారు. సాధారణంగా స్థూల శరీరానికి వచ్చే బాధలన్నీ వ్యాధులని, మనసునకు సంబంధించిన వాటిని అద్దులని అంటారు. మానసికమైన రుగ్మతలనే భవరోగాలని కూడా అంటారు. కళ్ళు మండుతున్నాయి అన్నప్పుడు నిజంగా కళ్ళు మండుతూ నీళ్లు వస్తుంటే అది రోగం క్రిందకు వస్తుంది. ఎవరిని చూసినా కళ్ళు మండుతున్నాయి, కడుపు మండుతుంది అంటే అవి భగరోగాల కిందికి వస్తాయి. ఈ 2 రకాల వ్యాధులను అమ్మవారు శమింపచేయగలదు. అయస్కాంతంలో అయస్కాంత తత్వం కానీ మిగిలిన పదార్థము ఉంటే అది అయస్కాంతానికి వ్యాధి కారణం అవుతుంది. అలాగే ఆరోగ్యానికి సరిపడే పదార్థాలు కాక పడని పదార్థాలను స్వీకరించడం వలన అవి అనారోగ్య కారకులవుతాయి. అలాగే ఇంద్రియాలకు, మనసుకు సంబంధించిన విషయాలలో కూడా పడని వాటిని గ్రహిస్తే మానసికమైన వ్యాధులు వస్తాయి. శుద్ధమైన ఆత్మలక్షణాలకు వ్యతిరేకమైన రాగ, ద్వేష, అసూయ, అనుమానాదుల వలన భవరోగాలు వస్తాయి. ఇవన్నీ అజ్ఞానం వలన, అవివేకం వలన తెచ్చుకునే ఆది వ్యాధులే అవటం వలన అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి అజ్ఞానాన్ని, అవివేకాన్ని పోగొట్టి అన్ని రకాల ఆది వ్యాధులకు ఉపశమనమని కలుగచేస్తాయి. శుద్ధ తరంగనిగా ఎటువంటి భక్తునైనా తీర్చిదిద్దుతుంది. అన్ని విధములైన ఆది వ్యాధులకు ఉపశమనము కలుగచేయున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సర్వవ్యాధీతి సర్వేషాం వ్యాధినిం సర్వాది రూపానాం ప్రశస్సమని నాశాకరణము అష్టాక్షర నామము. అన్ని రోగములను పోగొట్టున్నదని ఈ నామము యొక్క అర్థము. 552 నామము. సర్వమృత్యు నివారిణి. అపమృత్యు, కాలమృత్యు, జరాది రూప సర్వమృత్యు నివారణయతి జ్ఞాత్వా దేవం మృత్యుముఖాత్రాపచ్యుతే ఇతి శృతే అష్టాక్షర నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ప్రతి పదార్థం సర్వమృత్యు నివారిణి, అన్ని రకములకు మృత్యువులను పోగొట్టున్నది. జ్వరము మున్నగు రోగములు అనేకములు కలవు, వానినన్నిటిని నశింపచేయునదని ఈ నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సర్వ సకల మృత్యు బాధలను నివారించున్నది. మృత్యు అంటే మరణము, డెత్ అని సూటి అయిన అర్థము. జన్మించిన ప్రతి జీవికి ఆ జన్మలో మృత్యు ఉంటుంది. జాత సాహిత్యో మృత్యు గీత. అయితే ఆ మృత్యు ఒకే ఒకసారి ఉంటుంది, కానీ ఎక్కువసార్లు ఉండదు. కానీ పిరికి వాళ్ళు ఎన్నోసార్లు మరణిస్తారు. అయితే ఈ మరణము నిజమైన అర్థంలో మరణం కాదు. మృత్యువుని గురించిన భయాన్నే మృత్యుగా ఈ సందర్భంలో చెప్పారు. ప్రపంచంలో చాలామంది ఈ పిరికి వర్గంలోకి వస్తారు. వీరికి కష్టం వచ్చినప్పుడల్లా, బాధ వచ్చినప్పుడల్లా, దుఃఖం వచ్చినప్పుడల్లా చావరు, కానీ దాదాపు చచ్చేంత పని జరుగుతుంది.
రేపు నీళ్లు రావుట అన్నంగానే చచ్చాము ఎలా అని ఒకసారి చస్తారు. కరెంటు ఉండదు అనంగానే మళ్ళీ చచ్చాం ఎలా అని ఇంకోసారి చస్తారు. ఇలా శరీరానికి ఏది జరగకుండానే మానసికంగా ఎన్నోసార్లు వీళ్ళు మరణిస్తారు. ఈ విధమైన పిరికితనానికి సంబంధించిన ఎన్నో విధాలుగా ఉండే మృత్యుభీతిని అమ్మవారు నివారిస్తుంది. నిజంగా మృత్యువు వచ్చేది పదార్థమయమైన దేహానికి కానీ పరమాత్మ అంశ అయిన ఆత్మకు మృత్యు ఉండదు కదా అనే జ్ఞానోదయము కలుగచేసి ఈ జ్ఞానోదయంతో అనవసరంగా కలిగే మృత్యుభీతిని నివారిస్తుంది అమ్మవారు. మృత్యు అనేది ఒకేసారి ఉంటుంది. మృత్యుభీతలు చాలా ఉంటాయి. సర్వమృత్యు నివారిణి అన్న ఈ నామంలో సర్వ అనే విశేషణ పదానికి అన్ని రకాల లేదా అన్ని విధములైన అని అర్థం కాబట్టి ఈ సర్వపదము ఎన్నో రకాలుగా ఉండే మృత్యుభీతులకు సంబంధించిన విశేషణ పదమే అవుతుంది. కానీ ఒక్కసారి జరిగే మృత్యువుకి సంబంధించిన విశేషణ పదము కాదు. మృత్యువులు కూడా సకాలంలో వచ్చేవి అకాలంలో వచ్చేవి అని 2 రకాలు ఉంటాయి. కాలధర్మాన్ని అనుసరించి సహజంగా వర్తకాయానంతరం వచ్చేవి సకాల మృత్యువులు. ఇవి సకల మృత్యువులే కాకుండా సకారణ మృత్యువులు సకారణమైనవి. ఎందుకంటే మనము మన జీవితము ఈ 2 మరింత అందంగా ఉండేందుకు దేవుడు మన జీవితం అనే పుస్తకంలో మరణం అనే అధ్యాయం కూడా పెడతాడు. వార్ధక్యంలో మన శరీరం అందంగా ఉండదు. పంచేంద్రియాలు మన బుద్ధి చిత్తాదులు సరిగ్గా పనిచేయవు. జీవితంలో ఆనంద స్పర్శ అనుభూతి తగ్గుతుంది. అందుకని తిరిగి అందంగా శరీరం తయారవ్వడం కోసం జీవితంలో ఆనంద స్పర్శ పునఃప్రతిష్ఠ జరగడం కోసం జననోన్మయమైన కొత్త దేహాన్ని ఏర్పాటు చేయడం కోసం పాత దేహానికి స్వస్తి చెప్పి మరణాన్ని ఏర్పాటు చేస్తాడు. అవసర నిమిత్తము దేహానికి కలిగే ఈ ఏర్పాటును సకల మృత్యువు అంటారు. ఇటువంటి మృత్యువు ఆసన్నమైనప్పుడు కూడా ఏమాత్రము ఆదుర్త భీతి లేకుండా దేహాన్ని త్యాగం చేయగలిగే నిస్సహాంగ స్థితి ఇచ్చి మృత్యు నివారణ చేస్తుంది అమ్మవారు. ఒక్కొక్కప్పుడు బాహ్యంగా మనకు కారణం తెలియకపోయినా అకాలంగా మృత్యు సంభవిస్తూ ఉంటుంది. ఇది కూడా సాహిత్యకమైనది కాకపోతే అకాల మృత్యువు కిందకే వస్తుంది. ఇటువంటి కారణరహిత అకాల మృత్యువులన్నిటినీ అమ్మవారు ఆమె భక్తులకు రాకుండా నివారిస్తుంది. సకల మృత్యు భయాలను పోగొట్టున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మర్చిపోకండి.